సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహ సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనములు. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థన. మీరు చేసిన వీళ్ళకు మిమ్మల్ని కొనియాడకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రార్థించుకుంటున్నాను. ఇటు సమయాన్ని చూడలేక మాకన్నా ఎంతో ఉన్నతంగా గొప్పవారు కాలంలో కలిసిపోయినారు. ఇదివరకు కేవలం సజ్జలు ఉన్నామంటే మీరు మా మీద చూపిన ప్రేమైనా, ఇదివరకు మీ ప్రేమకు మేము ఇచ్చిన దోషమైనా, ఇదివరైనా సజ్జలు కదా వినిపించేదా అనే రీతిగా ఇదివరకు మేమందరం ఒక చిన్న మందగా సజ్జలుగా ఉండి మీరు పాలసీ ఇదిగైనా ఈ కూడికలో మీరు పాటల ద్వారా వాక్యం ద్వారా మహిమపొందండి. ఇదిగైనా సహోదరులు వర్తమానం అందిస్తుండగా మీ వాక్యంలో మమ్మల్ని సరి చేసుకుని మీ వాక్యంలో విని దాన్ని అభ్యసించి ధ్యానించి మీరు ఇచ్చండి. ఇదిగైనా విన్న వాక్యం వ్యక్తంగా వాక్యంలో ప్రతిఫలాలు చేయమని ఈ కూడికల్లో ఆది అర్థ మీరే వహించున్నారు. అడగవచ్చు ప్రారంభం చేసుకుంటున్న మా పర్వతండి. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తెస్సలోనికలు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి.
ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములో మొదటి నెల ఆఖరి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ధారా రవి గృహములో ధారా జెసి పడమల రాజు వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యమున దంపతులను దీవించండి. నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీ కృపను దయచేయండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ భ్రష్టమైన లోకములో దేవుని తీర్పునకు గురైన ఈ లోకములో విశ్వాసి ఇహలోక మాలిన్యత అంటకుండా దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండాలి అంటే చిన్నలు కానీ, యవనస్తులు కానీ, వృద్ధులు కానీ వారి ఆధ్యాత్మిక జీవితములో ప్రార్థన ప్రాముఖ్యము. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడితే స్నేహం అంటారు. ఇద్దరు సహోదరులు కలిసి మాట్లాడితే యవ్వారము అంటారు. కానీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవుని అడుగుట. కనుక చిన్నపిల్లలు బాల్యము నుండే ప్రార్థించువారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుని ఘనపరచువారుగా ఉండాలి, దేవుని మహిమపరచువారుగా ఉండాలి. బాలుడగు సమూయేలును పాలు మానిపిన వెంటనే హన్న దేవుని మందిరమునకు తీసుకొని వచ్చినప్పుడు వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అనే మాట మనం చూస్తాం. కనుక సండే స్కూల్ పిల్లలు దేవుని మందిరమునకు వస్తానే వాళ్ళు మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. సమయం ఉంటే దేవుని మందిరములో దేవుని వాక్యం చదువుకోవాలి. ఇందాక మరి బత్తల విన్సెంట్ మరి ఈతే తాతయ్య కొడుకు వచ్చి వాళ్ళు చక్కగా సాపలు పరిచారు. కనుక పిల్లలు బాల్యము నుండే దేవుని దేవాలయములో, దేవుని సంఘములో వారు ఇక్కడికి వచ్చినాక అటు ఇటు పరిగెత్తకూడదు. వారు దేవుని వాక్యం చదవాలి. సంఘక్షేమం కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు చంటి పిల్లల స్తుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి అనే మాట మనం చూస్తాం. ఒకవేళ నువ్వు యవనస్తునివైతే నీ ఆధ్యాత్మిక జీవితములో యవనస్తురాలువైతే తిమోతి వలె ప్రార్థించుట అలవర్చుకోవాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం.
2వ తిమోతి పత్రిక 2వ వచనం, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడుము. ప్రభునకు ప్రార్థన చేయు వారితో. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నువ్వు వారితో ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన నామము బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఒకడు అని మాట మనం చూస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహములో మాకొక ప్రార్థనాపరుడు ఉన్నాడు, మాకొక గాయకుడు ఉన్నాడు, మాకు దేవుని వాక్యం ప్రకటించే యవనస్తులు ఉన్నారు, దేవుని పనిలో సహాయపడేవారున్నారు. సరే, ఆ సాక్ష్యము తిమోతి, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, ప్రభునకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉండాలి. లోకస్తులతో కాదు, ఛాయ్ తాగే వాళ్ళతో కాదు, దేవునికి విరుద్ధమైన ప్లేస్లలో ఉండి మేము సేవకులము, మేము విశ్వాసులము అంటే, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్య. చూడు, నేను రోజేపు చూడు బైబిల్ పట్టుకొని పోతాను. ఇందాక అన్ని బూతు మాటలు మాట్లాడి మందిరంలో టీ పనికి రాదంట, బజార్లో టీ బాగా తృప్తిగా తాగుతాడంట. చూసారా ఏమని చెప్తుంది బైబిల్? దుష్టుల ఆలోచన చొప్పున అపహాస్యకులు కూర్చుంట, అదేగా నీ ప్లేసు. 24 గంటలు అక్కడే ఉంటున్నావు. ఎదుగు బొదుగు లేని జీవితం. మాటలైతే ఎన్ని ట్రైన్లు వచ్చినా కూడా అన్ని ట్రైన్కి పంపిస్తావు. ఒట్టి మాటలు, ఒట్టి మాటలు దరిద్రకు గుర్తు అంట. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు కవిగారు. ఏం లాభం ఒట్టి మాటలు? లేమిడికి కారణం తమ దేవుని ఎరుగువారు బలము కలిగి వారి కొరకు కాదు, వారి నిమిత్తము కాదు, దేవుని కొరకు. కనుక ప్రభునకు ప్రార్థన చేయి వారితో ఉండాలి నీ సహవాసము. అది లేదుగా. కష్టపడుతున్నావు, మంచిదే, కష్టపడాలి, కాదనడం లేదు. అదే సమయంలో దేవుని పిల్లలతో. రోదే అనే చిన్న బాలిక ఎక్కడుంది? ఎక్కడెక్కడో తిరగడానికి, యాత్రలు చేయడానికి, ప్లేసులు చూడడానికి ఉన్నంత ఐక్యత దైవ కార్యక్రమాలకు ఉండడం లేదే, దేవుని పనికి ఉండడం లేదే. రోదే అనే చిన్నది పేతురు కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన గుంపులో ఉంది రోదే అనే చిన్నది. నువ్వే గుంపులో ఉన్నావు? నీ ఆధ్యాత్మిక జీవితం ఒకసారి ఆలోచించావా? దేవుడు నిన్ను కొన్నాడు, గుర్తుపెట్టుకో.
తన ప్రాణమిచ్చి కొన్నాడు. ఎటుబడితే అటు జీవించడానికి లేదు నీకు నాకు. నువ్వెక్కడున్నా దేవుని మహిమార్థముగా జీవించాలి. అది గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ రావాలి. నువ్వెక్కడున్నా యోసేపును బట్టి ఏం చేశాడు దేవుడు? ఐగుప్తునింటిని ఆశీర్వదించాడు. నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న గృహాలు దేవుని సన్నిధికి రావాలి. అయ్యా, ఆ సమయానికి మమ్మల్ని పిలిచండి, మేము వస్తాము. మేము చూస్తూ ఉన్నాము, మీరు చక్కగా సంఘానికి వెళ్తున్నారు. దేవుని వాక్యం చేత ఈ అల్లరిలో ఉన్న ఈ సమాజంలో మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంది. అయ్యా, మేము మీ సహవాసానికి వస్తాం. నిన్ను బట్టి రావాలి. సరే, యాకోబును బట్టి దేవుడు లాబానింటిని ఆశీర్వదించాడు. లాబాని అంటున్నాడు కదా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఆశీర్వాదకారకంగా ఉండాలి ఎక్కడ ఉన్నా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. కనుక ప్రార్థించు వారితో నీ సహవాసం, ప్రకటించే వారితో నీ సహవాసం, సంఘాన్ని వృద్ధిపరుచు వారితో నీ సహవాసం. ఆది అపోస్తలులు అదే కదా. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక. నువ్వు ఎన్నిసార్లైనా మొత్తుకో, నువ్వే చేయాల చూడండి. లోపల ఆత్మపూర్ణుడు ఉంటే ఎందుకు రాదు నీ మనసు? నేను నలుగురి కోసం ప్రార్థన చేయాలనే మనసు ఎందుకు రాదు? లోపల ఆత్మ ఆంతర్య పురుషుడు క్షీణించిపోతున్నాడు. శరీరం పెంచుకుంటున్నావు. శరీరం ప్రతిదానికి సాకు చెప్తుంది. అది చెయ్యదు, నిన్ను చెయ్యనీదు సమాజం. జాగ్రత్త. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి అంటే నీ సహవాసము ప్రార్థన చేయువారితో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని వేళలా ఆయన ప్రార్థించుటకు సంసిద్ధుడు. అన్ని వేళలా. కనుక నీ ప్రార్థనా జీవితం, నీ వ్యక్తిగత జీవితం, నీ ప్రార్థన అనుభవం ఎలాగుండాలంటే దావీదు వలె వేకువనే ప్రార్థించుట అలవాటు ఉండాలి నీకు. 63వ కీర్తన మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ ప్రభావము చూడవలననియు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను కనిపెట్టేదను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఆయన పెందలకడే లేచి చాలా చీకటి ఉండంగానే ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు ఉండని. 5వ కీర్తన 3వ వచనములో ఉదయమున నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉందును, నీవేము సెలవిచ్చేదవో, నీవేమి జవాబిచ్చేదవో. కనుక యవ్వన పిల్లలు భ్రష్టమైన ఈ లోకములో దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ వారంలోనే తెలంగాణలో ప్రేమ మత్తులో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులకు విషయం ఇచ్చి చంపేసింది. వీళ్ళు నాకు అడ్డంగా ఉన్నారు అని. ఎక్కడ పోతుంది లోకం? కన్న తల్లిదండ్రులకు విషయం ఇచ్చి చంపుతుంది. సరే, దయా దాక్షిణ్యము లేని తరమిది, కన్నులకు నెత్తికి వచ్చిన తరమిది. నీ పిల్లలను నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే లోకములో ఏ ఆయుధాలు పనికిరావు, కానీ ఒక్క ప్రార్థనే నీ కుటుంబాన్ని సంరక్షించుకుంటావు. గుర్తుపెట్టు. పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తే, ఎవడో నిన్నగాక మనం పరిచయం అయినాడు, వాని మీద ప్రేమతో తల్లిదండ్రులకే విషయం ఇచ్చి చంపేసింది ఆ మహాతల్లి. ఎటుపోతుంది లోకం? జాగ్రత్త. ఈ దుష్ట లోకములో సంరక్షించేది, కాపాడేది దేవుని సన్నిధి. అది ఇక్కడే కాదు, నీ ఇంటిలో కూడా ఉండాలి. నీ ఒంటిలో కూడా ఉండాలి భక్తి జీవితం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. దానియేలు వలె మధ్యాహ్నమందు ప్రార్థనలో ఉండాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిన వాడై తెలియక కాదో, అనుదినము ముమ్మారు ఆయనను స్తుతించుచు ఆయనను కొనియాడుచూ వచ్చెను. ప్రార్థన ముఖ్యం. ప్రార్థనలో పోరాడుట ముఖ్యం. దేవుడి జవాబు ఇచ్చేంత వరకు, నువ్వు ఈ లోకాన్ని విడిచేంత వరకు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఎపప్రా ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎక్కడెక్కడో కాదు నీ పోరాటం, ప్రార్థనలో పోరాటం. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. ఒక్క నరుడు తెల్లవారు వరకు దేవునితో పోరాడెను. అతడు పోరాడి జయముందెను. అతడు బతిమాలెను. అతడు కన్నీరు విడిచెను. ఉందా నీ ఆధ్యాత్మిక జీవితంలో? భక్తులు ధైర్యముగా అన్నారు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో భద్రముగా ఉన్నాయి అన్నారు. నేను కార్చానుగా, నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు నేను ఎన్నోసార్లు
ఆకలి దప్పులు మానేసి, ఆహారం మానేసి, నా పిల్లల క్షేమం కొరకు, నా భర్త మార్పు కొరకు, నా భార్య మార్పు కొరకు, నా పిల్లల యొక్క జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా నేను అన్నపానములను నాకు దూరమయ్యాయి అంటాడు భక్తుడు. కనుక యవ్వన పిల్లలు, మీ తల్లిదండ్రులు వారి స్థాయిని బట్టి వారు మిమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. ఈ యవ్వనములో ఇక మీరు ప్రభు మీద ఆధారపడాలి, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండాలి. దేవా, మా భవిష్యత్తు ఏమిటి? దేవా, మేము ఉన్నతమైన చదువుకో. దేవా, వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో నీ కృపను అనుగ్రహించు. దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి విషయంలో అద్భుతమైన సాయం చేస్తాడు. కానీ ప్రార్థన అనేది నువ్వు వాడడం లేదుగా. వింటున్నావు, ప్రార్థన గురించి అనేక ప్రసంగాలు చెప్పమంటే చెప్తావు, కానీ ప్రాక్టికల్ లేదుగా. నేను ప్రార్థిస్తున్నాను, నేను పోరాడుతున్నాను, నేను దేవుని మీద ఆధారపడినాను అనే మాటలు రావుగా నీకు. నేను కనిపెడుతున్నాను, నా దేవుడు అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే, చెప్పురా పెద్దోడా, నమ్ముట నీ వలనైతే, అమ్ముట కాదురా, నమ్ముట బిడ్డ. నమ్మువాడికి సమస్తము. నా దేవుడు నాకెందుకు ఇయ్యాడు? ఎందుకు ఇయ్యను నా దేవుడు? నువ్వు అడగడం మానేసావు, కన్నీళ్ళు పెడుతూ నీకు అంత భారం చేసేయి, పోతాలే. ఎప్పుడు నాకే పని చెప్తా ఉంటారు. అసలు ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చినాను, అప్పుడే ఇంత కొండ పెట్టినాలే. వచ్చానా? అదిగా దేవుడు నా భవిష్యత్తు ఏది? నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చు. ఆయన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, గుర్తుపెట్టు. నువ్వు ప్రతిదాన్ని అడిగే ప్రతిదానికి ఆయన నీ అక్కర తీర్చే దేవుడు. ఆయన అన్నాడు కదా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో ప్రమాద సమయాలలో పరిస్థితులు మారిపోయినప్పుడు ఏం కాదు, తీసే పక్కవా. వారు మధ్యరాత్రి వరకు ప్రార్థన చేశారంట. సుప్రియ, మధ్యరాత్రి వరకు ఎవరు ప్రార్థన చేశారు? మధ్యరాత్రి వరకు. పెద్దయ్య, పెద్దమ్మ కదా, ఎవరు చేశారు? ఎవరు చేశారు మధ్యరాత్రి వరకు? చిన్నాయన, పెద్దనాయన కదా, ఎవరు చేశారు? మా సండే స్కూల్ పిల్లలు అసలుకు ఎంత చక్కని పిల్లల్లో, అంత ఇంగ్లీష్లో మెసేజ్లు ఇస్తున్నారు. పిల్లప్పుడు నేను బడి పోయేటప్పుడు మా దేవదాస్ సారు వంకలో పోయి రాళ్ళు తీసుకురావాల, ఇసుక తీసుకురావాల, కాకు దీర్ఘమిచ్చే కా అని పలకల్లా. అప్పుడు ఇంతలా రాయల్లా, చూసారా? కానీ ఇప్పుడు మా పిల్లలందరూ ఐఎమ్ సుప్రియా, ఐ ప్రే, ఐఎమ్ రీడ్ ద బైబిల్ అని పెడుతున్నారండి. ఐఎమ్ ప్రేయర్, ఐఎమ్ ద రీడ్ ద బైబిల్ అంటున్నారు.
నా పేరు కుష. నా పేరు ఖుషి, నేను ప్రేయర్ చేసేసుకున్నాను, అందరికీ వందనాలండి. ఆ చిన్న నోటితో కూర్చాక సరే, ఆ పిల్లల జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆ ప్రయాసం ఎప్పటికీ వృధా వ్యర్థముగా గుర్తుపెట్టు. పౌలు శీల ఉదయం మొదలుకొని రాత్రి వరకు తనివి తీర కొట్టి గాయాలు పాలు చేసి బొండ వేసి బిగించినా వారు ప్రార్థించటం మానలేదు. ఒక్కరు ఒక్క మాట అంటే నువ్వు వందనాలు చెప్పలేవు. ఒక్కరు ఊరికి ఒక్క మాట అంటే అసలు లోబడవు. కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకో. పౌలు శీలను జ్ఞాపకం చేసుకో. 16వ అధ్యాయం 25వ వచనం, అపోస్తుల కార్యాలు 16:25. మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి వేళ మనకి 8:40 అయిపోతే అయిపోయింది. ఎక్కలేని బీపీ షుగర్ పెరుగుతుందో చూసారా. కుక్కలు గారు వచ్చాయి, నువ్వు అంతసేపు పెడితే ఎట్లా అంటున్నారు. కానీ వీళ్ళు చూడు, పౌలు శీల మధ్యరాత్రి వేళ వారు ప్రార్థించటం మానలేదు, వారు దేవుని స్తుతించటం మానలేదు. బొండ వేసి బిగించినను వారు ఆపలేదే. వారు కూడి ఉన్న స్థలము అంతలో అకస్మాత్తుగా భూకంపం వచ్చి చెరసాల గోడలే బద్దలైనాయి, అందరి బంధకాలే ఊడిపోయాయంట. చెరసాల నాయకుడు ఎక్కడ నాకు అవమానమవుతుందని ఆత్మహత్య చేసుకుని ఉండగా, అయ్యా నువ్వేమీ భయపడవద్దు, మేమందరం ఇక్కడే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి బాధించిన చేతులే, కొట్టిన చేతులే, హింసించిన చేతులే, దూషించిన చేతులే వారి గాయాలను కడిగి తన ఇంటికి ఆహ్వానించి వారితో పాటు ప్రభునందు ఆనందించాడు చెరసాల నాయకుడు. కారణమేమి? వారు ప్రార్థిస్తూ ఉన్నారు, వారు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. వారు ఆపలేదే. నువ్వు చిన్న 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 దానికే ఆగిపోతావు. ఇదే నీ విశ్వాసం. ప్రార్థనే ప్రభుత్వాన్ని మార్చిపడేసి, ప్రభుత్వ పునాదులే గడగడలాడాయి. యాకోబును చంపించాడు హేరోదు, అది ఇష్టమైన కార్యము. పండగ పోని పేతురు గారి సంగతి చూస్తామని అట్నే చెరసాల్లో పెట్టాడు. మనుషులను సంతోషపెట్టవలనని ఈ దినాలలో మానవుడు, నాయకులను సంతోషపెట్టవలనని ఈ దినాల్లో నాయకుడు నానా పాటలు నానా ఫీట్లు పడుతూ ఉన్నాడు. అదే రాయబడింది, మనుషులను ఇష్టమైన కార్యమని
సంఘం ఏం చేసింది? ఏమో అంత నీందు పట్టకపోయింటారా దానమన్నా. ఉండేది 4 అడుగులే కానీ ఏమన్నాడు, ఇంకెబ్బా నువ్వు నేను కూడా చేయను బా పోను, నువ్వు అబ్బే నేను ఒక్కరోజు కూడా చేసినట్టు ఎప్పుడు లేదక్క. ఎందుకు పడినాడు మనకేం తెలుసు. నేటి క్రైస్తవ్యం, నాటి క్రైస్తవ్యం అలా కాదు. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, అది సంఘం యొక్క విశ్వాసం. నేటి క్రైస్తవ్యము ఏమో అంత లేని. అదే నేను అనుకుంటున్నానన్నా, నువ్వు కరెక్ట్గా అదే ఆలోచన చెప్పావు. సరే, కానీ ఆనాటి విశ్వాసానికి, ఆనాటి సంఘానికి ఇట్లా చిల్లర చికాకు తలంపులు లేవు. వారంతా ఒకటి అన్నట్టుగా ఉన్నారు, మేమంతా ఒకటి అన్నట్లుగా ఉన్నారు. నువ్వు వేరే మేము వేరే అంటుంది లోకం. సంఘం పనులు చెప్పు ఎన్నైనా చేస్తామంటుంది లోకం. అయినా వాళ్ళ పనులు మనం ఎట్లా చేస్తాము? ఎవడు ఇట్లా 2 దారులు తీస్తాడో వానికే శ్రమ అంటుంది బైబిల్. అభ్యంతరములు రాక తప్పవు. ఎవని వలన అభ్యంతరం వచ్చునో వానికి శ్రమ అంటుంది బైబిల్. వారు ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నారో, మనవాడు 24 సేవక పోలీసుల మధ్య నిద్రపోతుంటే దేవదూత బయటికి తీసుకొని వచ్చేసి, ఇంకా మనవాడు కళ అనుకుంటున్నాడు. యోహానింటికి వచ్చేకల్లా అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారండి. అందులో రోదే అనే ఒక చిన్న, ఇది ప్రార్థన అంటే నిమిషాల ప్రకారం, గంటల ప్రకారము అయిపోవల్ల చూడు, ఎక్కువ చేయబాకు. అయినా ఎవరెవరు రాని కొరకు ఎందుకు చేస్తావు నువ్వు? ఈ 4 ఉన్నాం, ఆ 4 కొరకు చేయి, ఆమె నన్ను పద అంటుంది. అంతసేపు చేస్తే మేము నువ్వంటే 1 అడుగు ఇంట్లోకి, 1 అడుగు అయ్యయ్యో. ఆర్థిక శాఖ మంత్రిని ఒకసారి ఆలోచించు. ఒక దేశం నుండి ఒక దేశానికి వచ్చినాడు మంత్రి దేవుని ఆరాధించడానికి. ఎజ్రాను ఆలోచించు. ఒక దేశం నుండి ఒక దేశానికి వచ్చాడు ఎజ్రా. దేవుని మందిరము కొరకు అడుగులు లెక్క పెట్టకూడదు. నిజ విశ్వాసం. భక్తులు ఏమన్నారంటే, యెరూషలేమా మా పాదములు నీ మందిరావరణలో కనపడుతూ ఉన్నాయి, అవి సాలయ్యా అన్నారు. తృప్తి పొందారల్లో. నీ ఆధ్యాత్మిక జీవితములు నువ్వు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు, మునిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, నాకేనా ఈ కష్టము, నాకేనా ఈ బాధ, నాకేనా అని అనలేదు పేతురు. నీటిలో సాగుతున్నప్పుడు ఏమన్నాడు ఇసాకు? ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించు. మత్తయి 14:30. వెంటనే చేయి చాచి మహాజలరాశుల నుండి పైకి, ప్రభువా కేక వెయ్యాలి. కేరింతల్లో కాదు, నువ్వు సంతోషించాల్సిందే. వెంటనే చేయి చాచి పైకి లేవనెత్తే. ప్రతి పరిస్థితి నుండి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. అయితే ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా
శ్రమ కలిగేనా ఏం చెప్పమనింది బైబిల్? అయిపోయినాయి మనకు. సరే, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన కూడిక, ప్రతి సమస్యకు ఈ సమస్యకు రండి, సంఘమంతా రండి. ఈరోజు మా ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టండి. దేవుడు మా విషయంలో అద్భుతమైన సహాయం చేశాడు. స్తుతి కూడిక పెట్టండి. ఆ చుట్టుపక్కల ఉన్న నలుగురికి యేసు ప్రభు మాట వినపడుతుంది. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము. పేతురు దేవుని దూషించలేదే, కేక వేశాడు. నువ్వు కేకవై. హన్నా దుఃఖాక్రాంతులై, దుఃఖావంతురాలై దేవుని సన్నిధికి వచ్చి నాకేనై బాధ, నాకేనై దుఃఖము. ఆ దుఃఖములో ప్రార్థించటం నేర్చు. దేవా, నాకున్న ఈ అవమానాన్ని తొలగించు, నాకున్న ఈ నిందను తొలగించు, నాకు ఒక మగబిడ్డను దయచి. ఎక్కడెక్కడో తిరగాల్సిన పనిలే. నువ్వు ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రభుని అడగాలి. ఏలి అన్నాడు కదా, నువ్వు ఏమైతే కోరుకున్నావో అది నీకు అగును. పాలు మానిపిన తర్వాత సాక్ష్యం చెప్తుంది, అయ్యగారు నేను గుర్తున్నానా, నీ ఎదుట ఉండి దేవునికి ప్రార్థించిన స్త్రీని నేనే. ఈ సాక్ష్యం ఉందా నీకు? నేను ప్రార్థించి జవాబు పొందిన వ్యక్తిని నేను. నీ ఎదుట నిలిచి ప్రార్థించానే. అప్పుడు మీరు అన్నారు కదా, ఏందమ్మా పొద్దున్న తాగి వచ్చావని. ఆ స్త్రీ నేనేనయ్యా. అయ్యా, నువ్వు చెప్పినట్టుగానే దేవుడు నా కుమారుడు ఇచ్చాడు. దేవుని పిల్లలతో, దేవుని సేవకులతో సహవాసం అనేది మానేసావు. సరే, కానీ ఎలీషా కాలంలో సునేమురాలు చనిపోయిన ఆ బిడ్డను తీసుకొని వెళ్తూ ఉంటే, ఇది అమావాస్య కాదే అని భర్త అడిగితే, నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది అనింది. దేవుని పిల్లలతో, దేవుని సేవకులతో. అదేందో ఒక ప్రార్థన అనుకుంటున్నావు నువ్వు. సరే, 20 కీర్తనలు ఏముంటుంది? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అనుంది. ఈ స్థలమందు చేయబడిన ప్రతి ప్రార్థనకు ఈ రాళ్ళు, ఈ ఇటుకలు, ఈ భూమి రేపు దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయి. దేవుడు ఏ మనుషుని నమ్మలేదో, భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాడు ఆయన. రేపు ఇవే చెప్తాయి. యాకోబు పత్రికలో చూడండి, ఐదు 4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగా
ప్రభు యొక్క చెవులలో చొచ్చుచున్నవి. దేవునికి ఇవ్వకుండా బిగబట్టావు కదా, అందుకే యేసు ప్రభు రోజు కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడు. కొందరు లేస్తాను అసలు కానికేసే కూడా బరువు అయిపోయి వెళ్ళిపోతుంటారు. చూసారా, మీరు బిగబట్టిన కూలే రేపు దేవుని దగ్గర మొరపెడతాదంట. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. శ్రమలలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. వచ్చారు యోబును ఓదార్చుటకు, యోబుతో కలిసి శ్రమలో పాలు పంచుటకు వచ్చారు. కానీ అవురా యోబు, ఎందుకు వచ్చిందిరా నీకు ఈ రోగము? నువ్వేమన్నా దేవుని అన్నావేమో రోయ్. ఒరే, మీరు ఎందుకు వచ్చినారా? మీరు ఆదరణకు కడతలా బాధకు కడతలా? మీరు బాధకు కడతలై ఉన్నారంటాడు యోబు. మీరు ఆదరణ కాదు కడతలో. అట్టి వారి కొరకు కూడా యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుందంటే, మొదట ఆశీర్వదించిన దాని కంటే రెండింతలు అధికముగా దేవుడు అతనికి దయచేశాడు. మరణ సమయములో స్టెఫెను ప్రార్థిస్తూ ఉన్నాడండి, యేసు ప్రభువా, ఈ దోషము వారి మీద మోపకము. నేను ప్రభును చూస్తూ ఉన్నాను. సింహాసనాసీనుడైన క్రీస్తు నిలబడి ఉన్నాడు. లోకము రాళ్లతో కొడుతూ ఉన్న కూడా స్టెఫెను, ప్రభువా వీరేం చేయించున్నారో వీరెరుగరు వీరోని. ఉన్నాయి అనుభవాలు. 3 బిర్యానీలు 6 థమ్సప్లు మన అనుభవాలన్నీ. ఈ అనుభవాలు. ఎలియాజర్ పని ప్రారంభించేకి ప్రార్థన చేశాడు. సొలొమోను పని ముగించినాక ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 8:54. సొలొమోను ఇలాగూ ప్రార్థన చేయుచు ముగించెను. ఏమంటున్నాడు? సొలొమోను ఇలాగూ ప్రార్థన చేయుటయు విన్నపము చేయుటయు ముగించి, ప్రారంభములో ఉన్నంత ఆసక్తి చివరికి ఉండదుగా. పని సఫలమైనప్పుడు దేవుని స్తుతించాడు. సొలొమోను పని ప్రారంభించేప్పుడు ప్రార్థన చేశాడు. పని ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేశాడు. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ఈరోజా చివరి ఎగ్జామ్. దేవుని స్తోత్రం. మరి పాల్ యవనస్తుడు,
ఈరోజు చివరి ఎగ్జామ్ రాశాడు, ప్రయాణంలో ఉన్నాడు. దేవుడు దీవించి క్షేమంగా వచ్చినట్లుగా, ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. గంధం కృపా సుందరి కూడా డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉంది. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి రేపు ప్రభుదినం కేవలం ఒక స్వరం అనేది లేకుండా ప్రేరేపించిన సహోదరులు దేవుడు వారికి దయ పుట్టించి, దేవుడు వారికి బుద్ధి పుట్టించి, ఎందుకంటే మోషే తన సహోదరులను చూసుటకు ఏమనుందంటే దేవుడు బుద్ధి పుట్టించిననే మాట ఉంది, అపోస్తలుల కాదు. కనుక సహోదరులు, వాక్యం చెప్పగలిగిన సహోదరులు, దేవుడు వారికి బుద్ధి పుట్టించి ఒక 10 నిమిషాలు చెప్పున్నట్లుగా మరి ప్రార్థన చేయండి. మరి పుల్లయ్య గారి కుమార్తె వివాహము 4/5 అంటే బుధవారము, గురువారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరగాలి. అందుకు వెళ్తున్నాను. చక్కగా జరుగునట్లుగా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి 14 తెనాలిలో సేవకుల మీటింగ్ ఉంది. అది కూడా చక్కగా జరుగునట్లుగా ప్రార్థన చేయండి. 2వ శనివారం, ఆదివారం అక్కడే గనుక ప్రార్థన చేయండి. సహోదరుడు తులసి జగదీష్, ఆయనకుంటున్న ప్రతి బలహీనత దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. మరి ఆసుపత్రి కాలనీ నుండి కానీ, సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే సహోదరుల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ నూతన సంవత్సరములో 1 నెల అంతయు మీ రెక్కల కింద ఉంచుకొని కొన్ని గంటలు పోతే 2వ నెల మా ఎదుట ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. మొదటి నెలలో ధారా జెసి పడమల రాజు వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యవన దంపతులను ఆశీర్వదించండి, వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. భూమి మీద వారు ఎక్కడ ఉండినను 3వ వ్యక్తిగా మీరు తోడుగా ఉండి నడిపించండి. వారి యొక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మరి ఫిబ్రవరి 4/5 పుల్లయ్య గారి కుమార్తె వివాహము ప్రకాశం జిల్లా గిద్దలూరులో చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. వధువు యొక్క బంధుమిత్రులు, వరుణి యొక్క బంధుమిత్రులను దీవించండి. ఒక ఆత్మీయ వాతావరణంలో జరుగుటకు మీ కృపను దయచేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రి మగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి మా ప్రియుడు సాయిబండ బిషప్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నిన్న కొద్దిసేపు వివాహంలో పాలు పొంది తిరిగి డ్యూటీలో ఉన్నాడు, దీవించండి. ఆయన క్లీనర్ను, వాహనాన్ని దీవించండి. దేశంలో ఆయా రాష్ట్రాల గుండా వెళుతుండగా మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, తులసి జగదీష్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి.
అలాగే జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బెంగళూరుకు వెళ్ళాడు, అక్కడ చూపించుకొనుటకు. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత ఇచ్చి ఆయన జీవితంలో, ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులను కూడా దీవించండి. ఆయన వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. తల్లిదండ్రులకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీనులను పైకెక్కించువాడవు నీవే కదా. కనుక బాబు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లై కుటుంబాన్ని దీవించండి. నూతనంగా షాప్ పెట్టారు, దీవించండి. నరసింహ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. కట్టుకుంటున్నారు, తగిన కాలమందు ప్రారంభోత్సవం చేయటం మీ కృపను దయచేయండి. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబై అయిన భార్య పిల్లలు, బతల దేవదానంగర్ అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మున్సం అయిన భార్య పిల్లలను దీవించి మీరు మహిమ పొందండి. వంశీ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. గత దినాలలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములనైనా. పూర్ణ దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. సహాయమును మీరు దయచేయండి తండ్రి. వంశీ వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. రక్షించబడిన బిడ్డ ఆయన జీవితములో, వివాహ విషయములో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. సహవాస కూడికలకు వచ్చుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత, ఇస్సాకుల వివాహాలను మీరు దీవించి మీరు మహిమ పొందండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం, ఇన్నయ్యను, టీ షాపును దీవించండి. హ్యాపీ ఎలక్ట్రానిక్ హోమ్ని మీరు బలపరచండి. ఇసాకు చేసే ప్రతి పనిలో మీరు మహిమ పొందండి. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లి, సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. రంగన్న ఆయన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రం. రాజేష్ అయిన భార్య పిల్లలు, ఆదాం, ఆనంద్ అయిన భార్య పిల్లలను కూడా మీరు దీవించండి. అబ్రామ్ అయిన భార్య పిల్లలను దీవించండి. దావీదన్న పిల్లల వివాహ విషయాలలో సహాయం దయచేయండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. దురైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాలను బట్టి, అతని స్నేహితులను బట్టి మీకు స్తోత్రములు. సిఏ పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ప్రయాణములో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. వేసిన పంట పొలాలను దీవించండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టుటకు మీ కృపను దయచేయండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి యొక్క దాంపత్యమును దీవించండి. వారి హృదయ కోరిక నెరవేర్చండి. కిరణమయ్య తల్లిని, అన్న కుటుంబాన్ని, తుఫాను పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, దేవుడి యొక్క వృత్తిలో అధికారుల, అనధికారుల మధ్య ప్రతి ప్రయాణములో నైనా తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ఆశిస్తున్నాము ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సంఘములో ఒక సహాయకుడుగా ఉండున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. గంధం కృపాసుందరి యవనస్తురాలు కొరకే మేము ప్రార్థిస్తున్నాం.
రక్షించబడిన బిడ్డ డిగ్రీ పరీక్షలు రాస్తూ ఉంది, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. ఆమె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాను. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాయనా. ఈ రుణములు వాడు తీర్చుటకు కూడా మీ కృపను దయచేయండి ప్రభువా. దేవా, భూమి మీద జీవించినంత కాలము లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. భ్రష్టమైన ఈ లోకములో, నిర్లక్ష్యమైన ఈ లోకములో, ఈ చెడు కాలములో దేవా మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి నైనా. అటు పాపాత్ములను హెచ్చరించినట్లుగా, నమ్మిన పిల్లలను ఆధ్యాత్మికంగా బలపరుచున్నట్లుగా మీ కృపను దయచేయండి. మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యమును దయచేయండి. యేసు ప్రభువా, యెహోషువ, కాలేబు అన్నారు కదా నైనా, నేటి వరకు ఆయన సజీవునిగా నన్ను కాపాడి ఉన్నారు. పౌలు గారు అన్నారు కదా, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. దేవా, మీ కృపను దయచేయండి. ఈ మండలములో అక్కడక్కడ కొన్ని సాక్షార్థంగా కొందరిని యొద్దకు ఆకర్షించినట్లుగా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా యేసయ్య పెద్ద కూతురు, ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. ధారా రవి, మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యవన దంపతులను దీవించండి. అలాగే దివ్య కిషోరులు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. దేవా, జూటూరు ఏలియా, ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసిస్సాక్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె నూతన ఇంటి పనులను దీవించండి. నందిపాడు ఆలిసన్ చాలా బలహీనతలతో ఉంది, కనికరించి ఆరోగ్యమును దయచేయండి. స్వరూపక్క కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, గంధం జైపాల్, ఆయన భార్య, పవన్ అయిన భార్య పిల్లలు, ప్రసన్నమైన భర్త వారి సంతానం దీవించండి. జైపాల్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పారస్ రవి సార్, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కడోకలేసన్న గారు, వదినమును బట్టి, కుమారులను బట్టి మీకు స్తోత్రములు. డాక్టర్ ప్రవీణ్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యేసు ప్రభువా, పోలీస్ విజయుడు, మరి రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. అలాగే రామగళ్ళ తిమోతి, మనోహర్, వార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం నైనా వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాజన్న కుమార్తె సునంద ఎంగేజ్మెంట్ జరిగింది. రాబోయే దినాలలో వివాహము ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్నయేసు, కరణమ్మ, అలాగే కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. అత్తమ్మ, ఆడపడుచోడు కుటుంబ సభ్యులను దీవించండి. సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నిసి, సునీల్,
వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయి. రాముగాల రత్నకుమార్ కళా మేడం పిల్లల బట్టి మీకు స్తోత్రములు. ఇంటిపైన నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. భార్యాభర్తను దీవించండి. కళా తల్లిని తోబుట్టును దీవించండి. లేయా లెనిన్ సండే స్కూల్ బృందాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. సాత్రి చిట్టిబాబు ఆయన భార్యను దీవించండి. యవన దంపతులు రాజశేఖర్ ఆయన భార్య వారి సంతానం ప్రమీలమ్మ భర్త వారి సంతానం నాగమ్మను తల్లిని కూడా దీవించండి. రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చెట్టన్న కుటుంబ సభ్యులను, మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బిషప్ మానవ తప్పిదం వలన చాలా నష్టపోయారు. కనికరం చూపండి. భార్యాభర్తలను దీవించండి. పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాస్తూ ఉంది. ఆమెకంటూ ఒక ఉపాధి దయచేయండి. శ్వేత జీవితంలో తన వృత్తిలో ఉన్నతమైన పదవులు, వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయము. సన్నీ మరి చిత్తూరు జిల్లాలో జాబ్ చేస్తున్నాడు. ఆయన వివాహ విషయంలో కూడా మీ కృపను, నూతన ఇంటి నిర్మాణ పనులు దీవించండి. మీ చిత్తమైతే తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా భార్యాభర్తను దీవించండి. ఆయన డ్యూటీని దీవించండి. క్షేమంగా నడిపించండి. యోహాను భారతి పిల్లలను, మరియమ్మ భర్త కుమారుని కుమార్తె కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా పోత్రాయి రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో పెద్దవాడిని నడిపించారు, మీకు స్తోత్రములు. నేను రెండో వాడిని బట్టి మీకు స్తోత్రములు. వారికున్న వాహనాలను బట్టి మీకు స్తోత్రములు. ముఖ్యంగా యవ్వన పిల్లలు, రక్షించబడిన పిల్లలు, నేను పెద్దవాని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రెండో వాని జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగించండి. మరి ఆ యవనస్తుడు కూడా ఉద్యోగం చేయటం మీ కృపను దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. పిల్లల కొరకు ఎంతగానో ఖర్చు చేశారు. ప్రతి రుణము తీర్చబడుటకు మీ కృపను దయచేయండి. రాజయ్య పెద్దమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. సోదరిమణులు తోబుట్టును దీవించండి. బేబీ తల్లిని, చెల్లాయిని, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతాం. గంధం సువార్తం సిమియోని అయిన భార్య పిల్లలు, అరుణమ్మ కుమారుని దీవించండి. అలాగే నిర్మల జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని కుటుంబాన్ని దీవించండి. రెండవ కోడలు పిల్లలందరి యవ్వనంలో చదువుల కొరకు దూర ప్రదేశాలలో ఉన్నారు. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. కుమారునికి ఈ సంవత్సరం మంచి పరీక్షలు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, తిప్పన్న అయిన భార్య పిల్లలను కూడా దీవించండి. పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. తగిన కాలమందు జరుగుటకు మీ కృపను దయచేయండి. ముఖ్యంగా మా ప్రియుడు భర్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెల కుమారుని దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరిమణులు విడతల సంతానం దీవించండి. విన్సెంట్ పిల్లలు దశ దిశలా వర్ధిల్లునట్లుగా మీ కృపను దయచేయండి. అనుదిన డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, కుటుంబములోని ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. నైనా పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చడానికి మీ కృపను దయచేయండి. ఎదురుగా ఉన్న స్థలం కొనుటకు కూడా మీ కృపను దయచేయండి. సంఘములోని చిన్నలు, యవనస్తులు, యవనరాన్లు ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. ప్రార్థించే వారిని లేవనెత్తండి. పాటలు పాడేవారిని లేవనెత్తండి. దేవుని వాక్యం ప్రకటించే వారిని లేవనెత్తండి. రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులు నడిపించండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా ఇద్దరు లేక ముగ్గురు నీ నామాన్ని మహిమపరుచున్నట్లుగా మీరు లేవనెత్తమని అడుగుతాం. యేసు ప్రభువ, కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీ,
మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యల సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, అలాగే ఆయన భార్య కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తల్లి బిడ్డను దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయను దీవించండి. జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. మరి గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లా, యాడికి, కొండూరు, చాపరాళ్ళ సంఘాలను కూడా మీరు బలపరచండి. సేవకులను దీవించండి. శ్రీరామూర్తి గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. మాల జనార్దన్ రావు గారికి మంచి ఆరోగ్యం. పెనుమాక డేవిడ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత, వారి అత్తకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాషణకు మంచి చూపు, సుదర్శన భార్యకు ఆపరేషన్ అయింది, మంచి స్వస్థత దయచేయండి. శ్యామలమ్మ బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె, ఆమె భర్త సంతానం దీవించండి, కుమారుడు కుమార్తె. రెండవ కుమార్తె భర్తను దీవించండి, సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. దీప్తి అబ్రహాం కుమారుని దీవించండి. ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీ స్తోత్రము. నైనా చందు కుటుంబాన్ని, అలాగే యేసు ప్రభు ఆ బిందు కుటుంబాన్ని కూడా దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలును మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, ఈ రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మా ప్రియులు బాగరాజ్ సారు అక్కను బట్టి పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.